హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే సంక్రాంతి అంటే ముగ్గులు పిండి వంటలు. అలాగే మేము ముగ్గులు పిండి వంటలతో పాటు నోములు నోముకుంటాము. నోములు అంటే ఏవైనా సరే ఏ ఐటెం అయినా సరే 13 పెట్టి నోముకుంటాము. వాటిని ఎవ్రీ సంక్రాంతికి నోముకుంటామండి. అలా అని మా పిల్లలకి ఈసారి నోము ఇచ్చాము. దాన్ని పుట్టునోము అంటారు. ఈ పుట్టునోముకి కావాల్సినవి గురుగులండి. మేము పాట్స్ని అంటారు కదా, పాట్స్ని గురుగులు అంటాం మేము. దానికి గురుగులు కుందెన్లు కావాలండి. ఇలా కుందెన్లు అంటే కింద ప్లేట్ లాగా ఉండి మధ్యలో హోల్ ఉంటుందండి. అవి మాకు ఇక్కడ అవైలబుల్లో లేవని చెప్పేసి దాని ప్లేట్ సైజు పాట్ సైజు కింద ప్లేట్ లాగా పెట్టేశాము. ఇలా దానికి పసుపు రాసి దారం కట్టి బొట్లు పెట్టేసాము అన్నిటికీ. ఇలా రెడీ చేసేసాము. ఇలా రెడీ చేసేసి ఇద్దరికి ఇచ్చాము. లాస్ట్ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి శారీ ఫంక్షన్ చేసామండి. ఆ శారీ ఫంక్షన్ తర్వాత వచ్చిన సంక్రాంతికి నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి పిల్లలకి పుట్టునోము అనేది ఇస్తాము. ఇలా మా ఇద్దరు పిల్లలకి 13 గురుగులు ఇచ్చామండి. ఇలా గురుగులు ప్లస్ పసుపు కుంకుమ పసుపు బియ్యం ఇలా నోమిస్తాము. మా ఇంటి దగ్గరలో ఉన్న రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని ఇంటి పక్క వాళ్ళని పిలిచి 5 ముత్తైదులు కలిసి ఇలా పిల్లలకి నోమిచ్చామండి. మా ఇంటి పక్క వాళ్ళు వచ్చారు. 4 పిలిచాను. 4 పిలిస్తే నేను ఒక్కదాన్ని 5 అయ్యాము. ఇలా చెరుకుతో పసుపు బియ్యంలో ఇట్లా కొద్ది దంచినట్టు చేయాలండి. సుంకించను అంటారు దాన్ని. ఇలా 5 ముత్తైదులు కలిసి ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఫస్ట్ నోము ఇచ్చినట్టు అవుతుంది. అందుకే ఇలా సుంకిచ్చాక ఆ బియ్యాన్ని ఒక గురిగిని ఆ ముత్తైదుకి బొట్టు పెట్టి వాళ్ళకు కొంగులో ఇవ్వాలండి. అలా కన్నెపిల్లలకు కూడా ఇవ్వచ్చు. మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. తర్వాత ఇంకో చిన్న పాప కూడా వచ్చిందండి. వాళ్ళకు కూడా ఇలా బియ్యము గురుగులు నోమిచ్చాము. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.